హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దాం. ఒకటే కస్టమర్ ఒక 2-3 బ్లౌజులు ఇచ్చారనుకోండి ఒకేసారి, మనం ఈ విధంగా వేసుకొని ఒకసారి ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసుకున్నాక కటింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటే చాలా నీట్గా కదలకుండా ఉంటుంది. ఫస్ట్ ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోండి ఫోల్డింగ్ కోసం, ఖర్చుల కోసం, ఓకేనా. తర్వాత ఇప్పుడు ఇది 38 నడుము లూజ్ అండి. దీనిది కస్టమర్ది 38 నడుము లూజు. సో 38ని 4 భాగాలు చేస్తే 9.5 వస్తుంది. ఈ 9.5ని ఇక్కడ మార్కింగ్ చేసుకుని బ్యాక్ టక్స్ ఉంటాయి కదా మనకి, ఆ టక్స్ కోసం ఒక 1 ఇంచ్ పెట్టుకున్నాను. తర్వాత 2 ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఇప్పుడు టోటల్ ఖర్చుతో పాటు కలిపి టోటల్ పొడవు అనేది షోల్డర్ దగ్గర నుండి కింద వరకు 15.5 ఉందండి ఈ కస్టమర్కి. సో ఆ 15.5 ఇక్కడ పెట్టేసుకున్నాను. పెట్టుకున్నాక మార్క్ చేసుకున్నాను అక్కడ స్కేల్ సహాయంతో. ఇప్పుడు చెస్ట్ లూజ్ చూద్దాం. నడుము లూజు 38 ఉంది కదండి. మనకి నడుము లూజ్ ఎంత ఉన్నా సరే దానికి +8 చేసుకోండి. 8 చేసుకుంటే మనకి కరెక్ట్గా సెట్ అవుతుందండి ఈ బ్లౌజులకి, ఓకేనా. సో ఇప్పుడు నేను 38కి +8 కలుపుకున్నాను. సో 11.5 వచ్చింది. ఆ 11.5ని మార్క్ చేసుకొని అక్కడ నుండి 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాను. పెట్టుకున్నాక వాటిని స్కేల్ సహాయంతో గీసేసుకున్నాను. ఇప్పుడు నెక్ 4 పెట్టుకున్నాను, షోల్డర్ 3 పెట్టుకున్నాను. సో టోటల్ నెక్ షోల్డర్ కలిపి 7 ఉంది. అదే 7ని ఇక్కడ ఆర్మ్ లూజ్ కింద పెట్టుకున్నాను. నెక్ 4 పెట్టాను, షోల్డర్ 3 పెట్టుకున్నాను. అదే నెక్ ఆర్మ్ లూజ్ ఏమో 7 పెట్టుకున్నాను. నెక్ షోల్డర్ ఎంత ఉందో దాన్నే ఆర్మ్ లూజ్ కింద పెట్టుకున్నాను. పెట్టుకున్నాక ఈ విధంగా బాక్స్ పెట్టుకొని బాక్స్లో ఒక 1.5 చంక రౌండ్ తిప్పడానికని పెట్టేసుకున్నాను. పెట్టుకున్నాక ఈ విధంగా కరువు స్కేల్ సహాయంతో గీసుకోవాలి. ఇప్పుడు నెక్ డౌన్ చూద్దాం. టోటల్ నెక్ డౌన్ అనేది 11.5 ఉందండి. ఈ 11.5ని ఈ విధంగా మార్క్ చేసుకొని పైన 4 పెట్టుకున్నాం కదా, కింద కూడా 4 పెట్టేశాను. కస్టమర్ డీప్ కావాలన్నారు, సో డీప్ అని 4 పెట్టేసుకున్నాను కింద కూడా. సో 4 పెట్టుకొని పైన 4 ఈ కింద 4ని ఈ విధంగా నీట్గా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు కస్టమర్ ఫుల్ వీ నెక్ కావాలన్నారండి. సో ఫుల్ వీ నెక్ కోసం ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకున్నాక ఈ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. మనం బోట్ నెక్లు ఏమైనా కట్ చేసేటప్పుడు ఈ విధంగా మనము నడుము లూజ్కి +8 ఎప్పుడైనా కలుపుకోండి. మీకు ఖచ్చితంగా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కుదరకపోతే చూడండి. నాది హామీ ఫ్రెండ్స్, ఓకేనా. చెస్ట్ లూజ్కి అంటే నడుము లూజ్ మనకి ఎంత ఉన్నా 30 ఉన్నా 40 ఉన్నా లేదంటే 32 ఉన్నా ఎంత ఉన్నా సరే దానికి +8 చేసుకోండి, ఓకేనా. +8 చేసుకొని మీరు కలుపుకొని చెస్ట్ లూజ్ కింద తీసుకోవాలి. తీసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ డౌన్ చేశానండి ఒక 1/2 ఇంచు, షోల్డర్ జారకుండా ఉండడానికని, ఓకేనా. ఆ తర్వాత మిగతాది కట్ చేసేసుకుంటున్నాను. నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కట్ చేసుకొని ఈ చంక డౌన్ అది గీసుకున్నాం కదా రౌండ్, అది దాన్ని కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మనము దీని తాలూకా స్టిచ్చింగ్ అనేది చూద్దాం. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇది బ్లౌజ్ కటింగ్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను డౌట్లు చెప్తాను, క్లారిటీ చేస్తాను మీకు, ఓకేనా ఫ్రెండ్స్. ఇది బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఇవి మొత్తం 3 బ్లౌజెస్ అండి. లైనింగ్ ఇవన్నీ లైనింగ్ అన్నిటిని ఒకేసారి కట్ చేసుకున్నాను. ఇది వీ నెక్ అనేది ఈ విధంగా వస్తుందండి మనకి, ఓకేనా. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాను. అందులో ఒక పార్ట్ తీసుకున్నానండి. అంటే 3 బ్లౌజులు అన్నాను కదా కట్ చేశాను, అందులో ఒక బ్లౌజ్ తీసేసుకున్నాను. తీసుకొని ఇప్పుడు రైట్ సైడ్ ఏదో రాంగ్ సైడ్ ఏదో చూసుకొని రైట్ సైడ్ వైపు లైనింగ్ని ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు కరెక్ట్గా పెట్టుకొని ఫస్ట్ నడుము వైపు ఉంటుంది కదా, ఆ నడుముని స్టిచ్ చేసేసుకోవాలి. నడుముని స్టిచ్ చేసుకున్నాక ముందు నడుముని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి నీట్గా. స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు నెక్ ఉంటుంది కదా, ఆ నెక్ని కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. డిజైన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నేను ఎప్పుడైనా సరే నెక్లు ఏం కుట్టినా సరే ఎలాంటి డిజైన్ కుట్టినా బక్రం అనేది యూజ్ చేయనండి. నేను ఇదే మెథడ్ని యూజ్ చేస్తాను. డైరెక్ట్గా నడుము నెక్ కుట్టేసి దాన్ని టర్న్ చేసేసుకుంటానండి.
ఈ మెథడ్ అనేది నాకు చాలా ఈజీగా ఉంటుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. అందుకు నేను ఇదే మెథడ్లో కుడతాను. తర్వాత ఇప్పుడు నెక్ కుట్టుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకున్నాక మనకి మెయిన్ ఎక్కడైతే కరెక్ట్గా మనకి డిజైన్ కరెక్ట్గా ఉండాలన్నది అక్కడ కట్ చేసుకున్నాక మిగతా అంతా చిన్న చిన్న కట్స్ ఇచ్చాక ఈ విధంగా మిడిల్లోకి హ్యాండ్ దూచి ఈ విధంగా క్లాత్ని టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకున్నాక మళ్ళీ నడుం వైపు ఒక స్టిచ్ వేసుకోవాలి. నీట్గా ఇచ్చేసుకుంటూ ఒకసారి కింద నడుంది, తర్వాత పైన నెక్ దగ్గర కూడా స్టిచ్ వేసేయాలి, ఎలా ఉందో అలాగా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇక్కడ నెక్ దగ్గర కూడా నీట్గా ఒకసారి చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఏ విధంగా ఉందో ఆ విధంగా నీట్గా స్టిచ్ చేసుకుంటా చాలా నీట్గా వస్తుందండి. మనకి ఎలాంటి డిజైన్ అయినా సరే బక్రంతో పనే లేదు. నేను ఎన్ని సంవత్సరాలు అయి కుడుతున్నాను కానీ ఏ రోజు బక్రం అనేది యూజ్ చేయలేదు. మీరు ట్రై చేయండి, మీకు చక్కగా నెక్లు అనేది కుదురుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక మనకి బ్యాక్ టక్స్ ఉంటాయి కదండి, ఆ టక్స్ కోసం షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్కి కింద నడానికి షోల్డర్కి మిడిల్లో ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ చేసి దాన్ని తిన్నగా మనం టక్స్ అనేది వేసుకోవాలి. ఒక 4.5 ఆ విధంగా తీసుకొని బ్యాక్ టక్స్ అనేది వేసేసుకోవాలి 2 సైడ్స్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది తయారైపోయింది. ఈ బ్లౌజ్కి నేను వీనెక్ పెట్టి దాని కింద బో పెడుతున్నానండి. బో కోసం ఈ విధంగా లైనింగ్ని మెయిన్ క్లాత్ని కలిపేసి స్టిచ్ చేసుకున్నాను. దీని పొడవు అనేది 11.5 పెట్టాను, వెడల్పు అనేది 6.5 పెట్టుకున్నాను. పెట్టుకున్నాక ఒక సైడ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసి కుట్టేయండి. కుట్టేశాక ఇప్పుడు మిడిల్కి లైనింగ్ వైపు టర్న్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని అటు ఇటు కుట్టుకోవాలి. ఆ సైడ్ ఈ సైడ్ స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు దాన్ని టర్న్ చేయాలి. ఇప్పుడు మిడిల్లో ఉంది కదా గ్యాప్, అక్కడ నుండి టర్న్ చేసుకున్నాక ఆ కార్నర్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఒక్కసారి మనం టర్న్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని సిజర్తో కానీ దేంతో కానీ ఆ కార్నర్స్ కరెక్ట్గా ఉండేటట్లు చేసుకుందాం. చేసుకున్నాక మళ్ళీ మిడిల్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి చాక్తో ఒక మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్ ఎందుకంటే మనకి అక్కడ ట్యాగ్ చేయడానికి బాగుంటుందని. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న ఫోల్డింగ్స్ పెట్టుకుంటే బో అనేది రెడీ చేసుకోవాలి. ఈ విధంగా ఆ మిడిల్లో గీత కనిపిస్తుంది కదండి, అక్కడ మనం సూది దారంతో కానీ లేదంటే డైరెక్ట్ మిషన్ మీద కానీ స్టిచ్ చేసుకుంటే మనకి బో అనేది రెడీ అయిపోద్ది బటర్ఫ్లై లాగా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నెక్స్ట్ ఆ బోకి కింద ఒక 2 రిబ్బన్స్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, సూది దారంతో కానీ లేదంటే మీరు సూది అంత వేరం వెళ్ళదండి, సో అందుకు డైరెక్ట్ మిషన్ మీదే నేను స్టిచ్ చేసేసుకున్నాను. సూది వెళ్ళట్లేదని నేను మిషన్ మీద స్టిచ్ చేసేసుకుంటున్నానండి. స్టిచ్ చేసుకున్నాక బో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ విధంగా బో రెడీ చేసుకున్నాక ఇప్పుడు దాని కింద 2 ఇలా రిబ్బన్స్లా పెట్టుకోవడానికి పొడవు అనేది 10 తీసుకున్నానండి. పైన వెడల్పు అనేది 4 తీసుకున్నాను. తర్వాత కింద వెడల్పు అనేది 6 తీసుకున్నాను. తీసుకున్నాక దాన్ని ఈ విధంగా మిడిల్కి ఫోల్డింగ్ చేసి పైన 2 ఉంది కదా, పైన 4 ఉంది కదా, అంటే ఫోల్డింగ్ చేసుకున్నాక 2 కదా, సో అందుకు నేను 2 అంటున్నాను. ఈ విధంగా ఆ పైన పెట్టుకున్న తక్కువ ప్లేస్ నుండి ఈ విధంగా పైన గ్యాప్ ఉంచేయాలి, కుట్టకూడదు. కింద వైపు మాత్రం కుట్టేసుకోవాలి. కుట్టుకొని దీన్ని కూడా టర్న్ చేయాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకున్నాక మళ్ళీ దీని కార్నర్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని సిజర్తో కానీ లేదంటే ఏదైనా పుల్లతో కానీ మనం కార్నర్స్ అనేది కరెక్ట్గా పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక సెకండ్ వన్ కూడా అదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇంకో పీస్ ఉంది కదా, దాన్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇలాంటివి నేను టోటల్ 3 బ్లౌజెస్ కుట్టానండి. ముందు ఒక బ్లౌజ్ కుట్టించుకున్నారు, ఆ బ్లౌజ్ బాగుందని చెప్పాక మళ్ళీ మిగతా 3 బ్లౌజెస్ కూడా సేమ్ నెక్ డిజైనే పెట్టమన్నారండి, బో నెక్ లాగా. సో మొత్తం 4 బ్లౌజెస్ కుట్టానండి. ఓకేనా?
ఈ విధంగా టూ బోలు రెడీ అయ్యాక బో రెడీ అయ్యాక దాని కింద రిబ్బన్స్ కూడా రెడీ అయ్యాక ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఆ రెండింటిని కొంచెం క్రాస్గా పెట్టుకొని స్టిచ్ చేసేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక బ్లౌజ్ మనం కుట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్, ఆ బ్యాక్ పార్ట్కి మనం వీ ఉంది కదా, ఆ వీకి తిన్నగా ఒక గీత పెట్టుకొని దానికి ఇప్పుడు వాటిని పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బో ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టుకొని ఒక్కసారి మిషన్తో స్టిచ్ చేసుకోండి. మిషన్తో అవ్వదు అనుకున్న వాళ్ళు సూది దారంతో అయినా కుట్టించుకోవచ్చు. నేను మిషన్తో కూడా స్టిచ్ చేశాను, తర్వాత సూది దారం కూడా తీసుకొని స్టిచ్ చేసానండి. ఓకేనా. స్టిచ్ చేసుకున్నాక దీనికి మిడిల్లో ఒక బటన్ పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. క్లాత్తో రెడీ చేసుకున్న బటన్ అయినా లేదా మీరు షాపుల నుండి కొనుక్కొని తెచ్చుకున్న బటన్స్ అయినా రెడీ చేసుకుని పెట్టుకుంటే చాలా నీట్గా అందంగా ఉంటుందండి. ఈ డిజైన్ అనేది ఎంతమందికి నచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుందండి బ్యాక్ నెక్ అనేది. మిగతా బ్లౌజెస్ కూడా చూసేయండి. నెక్ డిజైన్స్ అనేది నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.